వెల్కమ్ టు ఎన్టీ ప్రైమ్ న్యూస్. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంపై శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగిందని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు వివరించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామికి సమర్పించే నైవేద్యం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన అపచారం క్షమించరానిదని మండిపడ్డారు. 1715 లడ్డు ప్రసాదం ప్రారంభమైనప్పటికీ నుండి మొఘలులు, బ్రిటిష్ వారు, నిజాం, నవాబులు సైతం ఆలయ సాంప్రదాయాల్లో జోక్యం చేసుకోలేదని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 19 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించిన ఏ ఒక్కరు కూడా స్వామివారి ప్రసాద విషయంలో ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టలేదని, కానీ గత 5 ఏళ్ల పాలనలో పవిత్రమైన నెయ్యికి బదులు రసాయనాలు వాడటం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన టీటీడీ చైర్మన్లు, బోర్డు సభ్యులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో చెదలవాడ కృష్ణమూర్తి వంటి వారు చైర్మన్ గా ఉన్నప్పుడు దాతలకు గౌరవం ఉండేదని, కానీ వైవి సుబ్బారెడ్డి హయాంలో విరాళాలు ఇచ్చేందుకు వెళ్లిన గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని తన వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు. ఈ కల్తీ వ్యవహారంలో గత బోర్డు పాత్రపై సమగ్ర విచారణలు జరిపించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని యార్లగడ్డ సూచించారు. మహాదారుణం. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటం ఒక అంశం అయితే, సాక్షాత్తు దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే ఆ లడ్డూలు ఇచ్చే పరిస్థితి. అంతకుముందు ఎంతోమంది మొఘల్ కాలంలో కానీ 1715లో ఈ లడ్డు అనేదాన్ని ప్రారంభించిన పరిస్థితి. తర్వాత మొఘల్స్ కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ, ఆఖరికి ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా కొన్నాళ్ళు ఈ దేవాలయం బాగోగులు చూసినప్పుడు కూడా అభివృద్ధి చేయలేదేమో కానీ సాంప్రదాయాల విషయంలో వాళ్ళు జోక్యం చేసుకునే పరిస్థితి. అలాగే నిజాం నవాబు కానీ, పాలకులు ఎవరైనా ఎవరు కూడా ఇలాంటి దుస్సాహసానికి ప్రయత్నించిన పరిస్థితి. అలాగే మొఘల్ దగ్గర నుంచి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరూ చేయకపోయినా గత 320 సంవత్సరాలుగా లడ్డూ ప్రసాద్ని 19 మంది ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా పరిపాలిస్తే ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఇలాంటి ఆలోచన కూడా ఎవరూ చేయని పరిస్థితి. అలాగే 1933లో టీటీడీని అధికారికంగా ఏర్పాటు చేస్తున్నారు. 1944 స్వాతంత్రానికి ముందే బ్రిటిషర్సే కొండపైకి ఫస్ట్ ఘాట్ రోడ్ నిర్మించిన పరిస్థితి. అలాగే లక్షలాది మంది భక్తులు మొక్కులు చెల్లించి హుండీలో డబ్బులు రోజు, ఇప్పుడున్న పరిస్థితి అయితే దాదాపు రోజుకు 3 కోట్ల ఆదాయం, సంవత్సరానికి 1300-1400 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న దేవుడి విషయంలో బ్రిటిష్ వాళ్ళు కానీ, మొఘల్ వాళ్ళు కానీ, గోల్కొండ వాళ్ళు కానీ, నిజాం నవాబు కానీ, ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ, ఇలా ఎవరు ఈ రాష్ట్రానికి గతంలో పరిపాలించిన ఏ ముఖ్యమంత్రి కానీ, ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత కానీ ఏ ప్రజాప్రభుత్వం కూడా చేయని దుస్సాహసానికి వైసీపీ చేసిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది రాజకీయ ఆరోపణ కాదు. అలాగే గతంలో పనిచేసిన టీటీడీ బోర్డుని తక్షణం విచారించాల్సిందిగా నేను భావిస్తున్నాను. చైర్మన్ కానీ, మెంబర్స్ని కానీ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నేను టీటీడీలో అంతకుముందు చంద్రవాడ కృష్ణమూర్తి చైర్మన్గా ఉన్నప్పుడు నేను డొనేషన్ ఇస్తాకి వెళ్తే దాదాపు గంటలోపు ఆయన కలిసి దర్శనానికి పంపించారు. దర్శనానికి ఎప్పుడు పంపించినా డొనేషన్ తీసుకుంటాకి అవైలబుల్ ఉన్న పరిస్థితి. నేను 2000 వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు డొనేషన్ చెక్ ఇస్తాకి వెళ్ళినా కూడా 4-5 గంటలు ఉన్నా కూడా కలవలేని పరిస్థితి ఉంటే ఏదో బిజీగా ఉన్నారు, ఇట్లాంటి పనికిమాల కార్యక్రమాలు చేస్తున్నారని నేను కూడా ఊహించిన పరిస్థితి. నేను తర్వాత అక్కడ ఉన్న ఈవోకి ఇచ్చిన పరిస్థితి. అలాగే ఆ దేవదేవుడికి కల్తీ నైవేద్యం పెట్టి డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడతారు, దాంట్లో నో డౌట్. అలాగే ఈ ప్రభుత్వానికి కూడా ఒక చిన్న సూచన చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ గోవులు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజుకు 3 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఈ డైరీలకి ఈ కల్తీ నెయ్యి జరిగిందని, నెయ్యి కాకుండా వేరే రసాయనాలు వాడి ఈ లడ్డూలు తయారు చేశారని చెప్పి ఇప్పుడు తేటతెల్లమైన వాస్తవాలు చూసిన తర్వాత ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఆ దేవదేవుడికి ఇలాంటి నైవేద్యం పెట్టే పరిస్థితే రాకుండా ఉండాలంటే టీటీడీనే గోవులను సంరక్షిస్తే బాగుంటుందని భావిస్తున్నాం. అలాగే ఒంగోలు జాతి ఆవులు కానీ, అలాగే దేశవాళీ నాటు ఆవులు కానీ అన్ని ఆవులు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొకటి రాజకీయ ఆరోపణ కాదు కానీ 1924 మధ్య ఒంగోలు జాతి ఆవులు ఈ రాష్ట్రంలో ఇప్పుడు వేల సంఖ్యలో ఉండాల్సిన 100ల సంఖ్యలోకి వచ్చేసి దాదాపు
2,000-2,500 మించి రాష్ట్రంలో లేని పరిస్థితిలో ఒంగోలు జాతి ఉంది. దేశవాళీ ఆవులు కానీ నాటు ఆవులను కానీ వీటన్నింటి టీటీడీనే గోవులను దానం చేస్తే చాలా మంది రెడీగా ఉండే పరిస్థితి. అలాగే గోదానానికి మించింది లేదని ప్రతీతి. అలాగే గోవుల్ని టీటీడీకి దానం వేస్తారు, లేదా కొని అయిన టీటీడీ కనుక సొంతగా గోవులను మేపితే స్వామికార్యం సుకార్యం, దేవుడికి నెయ్యి ఆయన సరిపడా దేవదేవుడికి కావాల్సిన నెయ్యి లభిస్తుంది. అలాగే అంతరించిపోతున్న దేశవాళీ ఆవుల్ని ఒంగోలు ఆవుల్ని కాపాడినట్టు కూడా అవుతుంది. ఆ దిశగా ఆలోచించాల్సిన ప్రభుత్వం అని కోరుతూ, రాబోయే కాలంలో టీటీడీని దేవుడి గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచి. దేవుడు మనందరికన్నా చాలా అబోవ్. కానీ వైసీపీ నాయకులు దేవుడి ఫోటోని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని మండల్లో మాట్లాడటం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నచ్చుద్దని నేను భావించట్లా. ఎవరో ఆదేశాల మేరకు పనిచేసినా అంతిమంగా మనకి ఏ కష్టం వచ్చినా మనం తలుచుకునే దేవుడి విషయంలో ఉన్న రాజకీయాలకు అతీతంగా ఉండాలని, ఇలాంటి పనులు పునరావృతం చేస్తే అది చరిత్ర క్షమిస్తుందని తెలియజేస్తూ, ఇక నుంచి వెంకటేశ్వర స్వామి గురించి కూడా మనం దేవదేవుడిని రాజకీయాల్లోకి లాగటం చాలా బాధాకరం. ప్రభుత్వం లడ్డూ విషయాన్ని అడ్రస్ చేస్తుంది, దాని తర్వాత నుంచి దేవుడి గురించి మాట్లాడకుండా దీన్ని ఎక్కడితో పులిషా పెడితే బాగుంటుందని నా వ్యక్తిగతంగానే భావిస్తున్నాను.